ఫార్మా విలేజ్ కాదు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఏ రాయితో కొట్టుకున్నా కానీ తలకాయ వాళ్ళు కూడా మాత్రం కన్ఫర్మ్. ఏ పార్క్ అయితేంది ఏదైతేంది రైతుల భూములు గుంజుకోడు పక్క, రైతులను మళ్ళీ ఇబ్బందులు పెట్టుడు పక్క, అలా భూములలో వాళ్ళనే పనులు లెక్క మార్చుడు పక్క అనేది క్లారిటీగా అర్థమైంది. దెబ్బ తాకొద్దు మాకు అని చెప్పేసి ఏమో రైతులు అంటున్నారు. లేదు లేదు నేను ఇటుక పెడతో కొట్టాను రాయితో కొడతానేమో రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంది. ఈ దేనితో కొడితేంది? ఇటుకతో కొట్టినా దెబ్బ తాకుతుంది, రాయితో కొట్టినా దెబ్బ తాకుతుంది. నువ్వు ఫార్మా కంపెనీ పెట్టా కానీ భూములు గుంజుకోవాల్సిందే, వాళ్ళ బతుకులు ఆగం కావాల్సిందే. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రియల్ పార్కు లేకపోతే బహుళ ఇండస్ట్రియల్స్ పార్కులు అట్లాంటివి ఏం పెట్టినా కానీ అలా భూములు గుంజుకోవాల్సిందే, మళ్ళీ వాళ్ళని రోడ్డున పడేయాల్సిందే. ఏదైతేంది ఏరా అయితేంది పలగొట్టుకోనిక. సో కాబట్టి లగచర్లలో ఏం విజయం సాధించినట్టు ఏం కాదు, రైతాంగము ఏం సాధించినట్టు కాదు, మిమ్మల్ని మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేకపోతే కొంతమంది నాయకులు మళ్ళా ఒక కుట్ర రూపంలో మళ్ళీ వస్తూ ఉన్నారు. అప్పుడే గెజెట్ వచ్చింది, అప్పుడే భూసేకరణనే. కాకపోతే అక్కడ ఏంటంటే ఫార్మా అనేటువంటి భూసేకరణ పోయి ఇప్పుడు వేరే ఇండస్ట్రియల్ పార్క్ అనేది వస్తుంది అంతే. అప్పుడైనా భూములు గుంజుకుంటామని చెప్పి ఇప్పుడైనా భూములు గుంజుకుంటామని చెప్తా ఉన్నారు. ఏం డిఫరెన్సెస్ ఏం లేవు. దాని గురించి మాట్లాడాలి ప్రధానంగా. ఎందుకంటే ఇది నిన్న కొంతమంది వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి పెయిడ్ బ్యాచ్ కూడా ఇక మా వల్లనే రద్దు అయిపోయింది, మా వల్లనే ఇదైపోయింది, ఎన్నడు వాళ్ళ ముఖానికి పోలే, ఎన్నడు కూడా ఆ లగచర్లకు పోలే, ఆ పూలపల్లికి పోలే, ఆ హకింపేటకు పోలే, పులిచెర్ల కుంటకు తండకు పోలే, రోడ్డుబండ తండకు పోలే, ఆ రైతులను కలవలే, ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్లు వేయలే, వాళ్ళ వాయిస్ వినిపించలే. చివరికి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా దాదాపు 4-5 రోజుల దాకా మాట్లాడకుండా ఏదో తర్వాత మమ్మ అనిపించారు. వాళ్ళు కూడా ఇక మా ఘనకార్యం వల్లనే మా వల్లనే రద్దయిపోయిందని చెప్పేసి ఎవరికి వాళ్ళు భుజాలు తడుముకున్నటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ ఇంకా భుజాలు తడుముకోవడం లేదు, ఇంకా రైతుల మీద కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏమి ఇంకా వాళ్ళని లేకపోతే వాళ్ళ భూములకు గుంజుకోవడానికి ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నది. అరెస్ట్ చేసే వాళ్ళని ఏమైనా విడుదల చేసిందా? అరెస్ట్ చేసే వాళ్ళని విడుదల చేసి వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తే రైతులు ఇలా పోయి 30-40 మంది రైతులు పోయి జైల్లో ఉన్నారు. అలా కుటుంబాలకు దిక్కేవాడు దివానా ఏంది పరిస్థితి వాళ్ళది? అలా కుటుంబాలు ఇలా రోడ్ల మీద పడ్డాయి, ఏడుస్తూ ఉన్నాయి. అందరు రాజకీయ నాయకులు, అందరూ రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మన దాకా అడావుడైపోయి మరి ఇప్పుడు ఏది? వాళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళు నిర్దోషులుగా బయటికి రావాలి. ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని ఈ రద్దు చేసుకోవడము, ఈ భూసేకరణ ఈ కాదు, ఫస్ట్ ముందు ఆ రైతులను బయటికి తీసుకురండి. అలా భూముల కాడికి పోతే కదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చింది, వాళ్ళంతా వాళ్ళు రాలేదు కదా. ముందు వాళ్ళ మీద కేసులు ఎత్తేసి వాళ్ళని బయటకు పంపించి అప్పుడు మీరు భూసేకరణ రద్దు చేస్తారా? ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ పార్కా లేకపోతే మీ పిండాకూడ్ల పార్కా ఏం పార్కో మీరు ముందు ఆ రైతులతో కూర్చోబెట్టి మాట్లాడితే అర్థమవుతుంది. బయట మొత్తం ప్రచారం కోసము రకరకాల ప్రయత్నాలు చేసి ఇవాళ ఇంకా కూడా వాళ్ళని మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది చాలా దుర్మార్గం. ఇది లగచర్ల, ఆ పోలేపల్లి, ఆ అకింపేట, ఆ పులిచెర్ల కుంటదండ, ఆ రోటిబండ తండ, ఈ 5 గ్రామాల ప్రజల రైతుల భూములను ఒక్క భూమి కూడా మీకు గుంజుకోమని చెప్తలేదు. ఆ పార్క్ ప్లేస్లో ఫార్మా ప్లేస్లో ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తా అని చెప్తున్నా అంతే. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి మిత్రులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది మనం సంబరాలు చేసుకున్నటువంటి విషయం కాదు. రేవంత్ రెడ్డి అంత ఈజీగా వెనక్కి తగ్గిటోడు కాడు. మీ భూములను గుంజుకోవాలి, మీ భూములను గుంజుకొని మరి ఆయనకు అయిన వాళ్ళకో కాని వాళ్ళకో లేకపోతే కమిట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళకో వాళ్ళందరికీ మీ భూములు దారదత్తం చేయాలి. ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. అది మొన్నటిదాకా ఫార్మా అనేటువంటి పేరు మీద నడిచింది, ఇప్పుడు ఇంకొకటి ఇండస్ట్రియల్ పార్క్ అనేటువంటి పేరు మీద నడుస్తుంది అంతే. డిఫరెన్సెస్ ఏం లేదు, ఏం డిఫరెంట్, దానికి దీనికి తేడా ఏం లేదు. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇగో చూడండి ఒకసారి, ఇగో ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్, ఫార్మా అనేటువంటి దాన్ని మాత్రమే రద్దు చేసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ మళ్ళీ వస్తుంది అక్కడికి. ఫార్మా కాదు ఇండస్ట్రియల్ పార్క్, లగచర్లపై వెనక్కి తగ్గని సర్కార్. ఫార్మా విలేజ్ భూముల సేకరణ రద్దు, గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్. ఆ ప్లేస్ లో బహుళ ప్రయోజన పారిశ్రామిక వాడ కొత్త ప్రతిపాదనను రూపొందించిన టీజీఐఐసి. భూసేకరణకు నేడు రేపు నోటిఫికేషన్. వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్కు బాధ్యతలు. అప్పుడే ఆల్రెడీ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇది చదివినాక చూపిస్తా మీకు.
లగచర్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఏర్పాటు చేయదలిచిన ఫార్మాసిటీ స్థానంలో మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కుకు ప్రభుత్వం సన్నాహం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పైన సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పొంతన లేకుండా ఉన్నాయి. ఫార్మా విలేజ్ పేరుతో భూసేకరణకు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే తాజాగా రద్దయింది. ఫార్మా విలేజ్ వివాదాలకు దారి తీయడము, దళిత గిరిజనులపైన దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో ఫార్మాసిటీకి మాత్రమే ప్రభుత్వం దూరం జరిగింది. అక్కడ ఎలాగైనా భూసేకరణ జరపాలన్న కృతనిశ్చయంతో రేవంత్ సర్కార్ ఉన్నది. ఈ క్రమంలోనే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆల్రెడీ విడుదల కూడా చేసింది. మీకు అది కూడా చూపిస్తా. సార్ ఇక్కడ చూడండి మిత్రులారా, ఎంత దుర్మార్గమో. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిరు అప్పుడే. ఇక చూడండి, ఇగో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పరిధిలోని లగచర్లలో ఫార్మాసిటీ కోసం సర్కారు విడుదల చేసిన భూసేకరణ రద్దు చేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా దుద్యాల మండలం పరిధిలోని లగచర్ల పోలపల్లిలో కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణకు ఇవాళ ఉదయం ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణ కోసం ఇలా పొద్దుగాలనే ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. భూములు గుంజుకోవడే, మళ్ళా ఏం ఆగేది ఏం లేదు. ఈడ మనం ఘనకార్యం సాధించింది ఏం లేదు, మనం గెలిచింది ఏం లేదు. జబ్బలు దర్చుకోకండి. బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే మిగతా కొంతమంది జర్నలిస్టులు కానీ, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా జబ్బలు దర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం గెలిపేం కాదు, ఇది ఇంకేం జరగలేదు. ఇంకా అలా భూములు గుంజుకుంటూనే ఉన్నారు. ఇంకా కూడా మళ్ళీ ఏదో ఇండస్ట్రియల్ పార్క్ అనేది దుకాణం స్టార్ట్ చేసిరు. అందులో కూడా ఈ బహుళ ప్రయోజక ఇండస్ట్రియల్ పార్క్ అంటే అందులో ఫార్మా కూడా ఉంటుంది. ఫార్మా కంపెనీలు ఉంటాయి, కెమికల్ కంపెనీలు ఉంటాయి, ఎరువుల కంపెనీలు ఉంటాయి. ఆడేమో ఐటీ సెక్టార్ పోతుంది, ఆయన ఐటీ వస్తుంది. దానికి ఏమన్నా ఏ కాలుష్యాన్ని వెదజల్లకుండా లోపల కంప్యూటర్ మంగళ కూర్చొని టిక్కు టిక్కు అని కొట్టుకుంటూ ఉండడానికి ఏమైనా ఫార్మా మన ఐటీ కంపెనీలు పోతున్నాయా? ఏమైనా కొడంగల్కి నువ్వు ఏ కంపెనీ పెట్టా విషయాన్ని వెదజల్లేటువంటి కంపెనీలే పోతాయి ఆడ. దాంట్లో ఏం డౌట్ లేదు. లగచర్లలో ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పల్లెలు కాలుష్యానికి నిలువుగా మారుతాయని అక్కడ ప్రజలు భూసేకరణ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాలుష్య రహిత కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో లగచర్ల పోలపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా మా భూములు ఇస్తామని ఏ రైతు కూడా చెప్పలేదు. అక్కడ పోలపల్లిలో కొంతమందితో చెప్పించిర్రు. ఆ చెప్పించినటువంటి వాళ్ళకి అసలు భూములే లేవు. ప్రభుత్వ భూమిని వాళ్ళకు లేకపోయినా కానీ దొంగ పట్టాలు తయారు చేపించి వాళ్లకు భూములు ఉండి మేము ఇస్తున్నాం అన్నట్టుగా కొంత ప్రచారం చేపిస్తా ఉన్నారు. గ్రౌండ్లో రియాలిటీ వేరే ఉన్నది, బయట ప్రచారం వేరే ఉన్నది. అసలు భూములు ఇస్తామని చెప్పేసి ఆ 5 గ్రామాల ప్రజల్లో, ఆ 5 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్లో ఏ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భూమి మీద నమ్ముకొని బతుకుతున్న ఏ రైతు కూడా మా భూములు ఇచ్చేస్తాము అని చెప్పేసి ఎవ్వరు చెప్పడం లేదు. శుద్ధ అబద్ధము, పత్రికలు అబద్ధాలు రాస్తా ఉన్నాయి. మీడియా సంస్థలు మొత్తము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గుప్పిట్లో రేవంత్ రెడ్డికి పాలసేవలో ఉన్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళకు యార్డులు రావాలి, నెలకు పైసలు రావాలి, వాళ్ళ వ్యవస్థలు నడవాలి. కాబట్టి ఇక్కడ 5 గ్రామాల ప్రజల రైతుల భూములు పోయినా పర్వాలేదు, వాళ్ళ ఆగమైనా పర్వాలేదు, వాళ్ళ ఇండ్లు పోయినా పర్వాలేదు. సో కాబట్టి ఆ 5 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు భూసేకరణనే వద్దు అని చెప్పండి. మీరు మాకు ఏ కంపెనీలు వద్దు అని చెప్పండి. ఫార్మానా, ఇండస్ట్రియల్ ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ఆ ఫార్మా కంపెనీ పోయినంత మాత్రాన మీ భూములు ఏమో తీసుకోకుండా ఆగుతలేరు. మళ్ళా భూములు గుంజుకోవడే. చాలా దుర్మార్గమైనటువంటి నీతి చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొత్తం చదువుతా. ఎన్నో పేజీలో ఉంది? 2వ పేజీలో. ఇగో లగచర్ల పైన రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఫార్మా విలేజ్లపై వెనకడుగు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థానంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే లగచర్ల గ్రామంలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఫార్మా కంపెనీలకు సాగుతున్న భూసేకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పుడు దేనికి బంద్ చేసినావు నువ్వు? అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కదా నువ్వు ఫార్మా భూసేకరణ రద్దు చేసినావు. అంటే నువ్వు వెనకడుగు వేసినావు. అంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి మీకు అర్థమైంది కదా. మరి మీరు చేసిన తప్పు అయినప్పుడు ఆ తప్పును ఎదిరించినటువంటి రైతులను అలా జైలు ఎందుకు ఎట్టినావు?
నువ్వు చేసిందే తప్పైనప్పుడు ఆ తప్పును మీరు చేస్తున్న తప్పు సార్, మా భూములు మేము ఇయ్యం సార్ అని చెప్పేసి ఎదిరించినటువంటి రైతులను ఇలా జైల్లో ఎందుకు పెట్టినావు? వాళ్ళని విడుదల చేయాలి కదా. నువ్వు చేసిందే తప్పు కదా. ప్రభుత్వంగా నువ్వు చేసిందే తప్పైనప్పుడు ఆ తప్పును ఎదిరించినటువంటి ప్రజలను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ ముఖ్యమంత్రి మీద, ఆ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఆ బాధ్యత ఉన్నది. మీరే తప్పు చేసామని లెంపలేసుకొని వెనక్కి తీసుకున్నారు. మరి వాళ్ళని విడుదల చేయాలి కదా. 100% విడుదల చేయాల్సింది. కేసులు బాజాప్తా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులని బాజాప్తా వాటిని కొట్టేయండి. కోర్టుకు వెళ్ళి మా రైతులను మేము అరెస్ట్ చేసినాము, మా రైతులను మేము అది చేసినాము కాబట్టి మేము మా రైతులను మేము ఇబ్బంది గురి చేయదలుచుకోలే, వాళ్ళ మీద కేసులే లేకుండా మేము ప్రభుత్వమే ఉపసంహరించుకుంటుందని చెప్పేసి మీరు వెంటనే ఆ చర్య చేయండి. అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తారు. ఆ తర్వాత వాళ్ళందరిని కూర్చోబెట్టి మరి రైతులందరూ మీరు ఇస్తారా భూములు ఇయ్యరా అని ఒకసారి కూర్చోబెట్టి సావధానంగా అడగండి. వాళ్ళు ఇస్తా అంటే తీసుకోండి, వాళ్ళు ఇయ్యము అంటే అసలు వాళ్ళని బలవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రైట్ కూడా మీకు లేదు. ఆ రైట్ కూడా మీకు లేదు. వాళ్ళ భూముల మీద మీ పెత్తనం ఏంది? కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల, పోలేపల్లి, హకింపేట గ్రామాల్లో ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేస్తున్నట్టు 19వ తారీఖు జూలై 2024 రోజున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో లగచెర్లలో గ్రామ సభ నిర్వహణకు వచ్చినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్తో సహా పలువురు అధికారులపైన స్థానిక రైతులు కర్రలు రాళ్లతోటి తిరగబడ్డారు. సో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఈ ఘటనలు కావడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ సమయంలోనే అర్ధరాత్రులు రైతుల అరెస్టులు, 3rd డిగ్రీ ప్రయోగాలు, జైలుకు తరలింపుతో ఉద్రిక్తత తీవ్రమైంది. సో గిరిజన రైతుల నిరసనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. జాతీయ స్థాయిలో రోజు రోజుకు ఇష్యూ పెద్దదవుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా విలేజ్ వెనకడుగు వేస్తుంటూ ప్రకటన విడుదల చేశారు. అయితే అదే ప్రాంతంలో బహుళ ప్రయోజనాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. నేడో రేపో దీనిపైన గెజెట్ నోటిఫికేషన్ కూడా రెడీ కానుంది. ఈ మేరకు చకచక ఏర్పాట్లు చేస్తున్నది. భూసేకరణకు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు స్థానిక సబ్ కలెక్టర్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటనలో తెలిపి ఆల్రెడీ అప్పగించేసారు కూడా. ఆయన ఆధ్వర్యంలోనే భూసేకరణ పనులు జరగనున్నాయి. పొల్యూషన్ కు దూరంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే భూములు మాత్రం తీసుకోవడం పక్కాని తేలడంతో దుద్యాల మండలంలోని లగచెర్ల, పోలేపల్లి, హకింపేట, పులిచెర్ల కుంటతండ, రోటిబండతండ గ్రామాల రైతులు ఉసూరుమంటున్నారు. ఫార్మాసిటీ కాదంటూ కొత్తగా ఈ మెలిక ఏంటని వాపోతా ఉన్నారు. ప్రభుత్వం తమ దగ్గర భూములను తీసుకోవాలనే పట్టుదలతో ఉందని, కానీ తమ భావోద్వేగాలను అసలు పట్టించుకోవడం లేదని మండిపడతా ఉన్నారు. మీ భావోద్వేగాలు ఎవరికి కావాలన్నా రేవంత్ రెడ్డికి భూములు కావాలి. భావోద్వేగాలతో ఆయనకేం పని? రేవంత్ రెడ్డికి భూములు కావాలి, అల్లునికో లేకపోతే చుట్టాలకో పక్కాలకో ఆయన ఎవరెవరికైతే కమిట్మెంట్ ఇచ్చిండో వాళ్ళందరికీ భూములు దారదత్తంగా అప్పచెప్పాలి. మీ 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 ఎమోషనల్స్ ఇవన్నీ ఎవరికి కావాలి చెప్పండి? ఆయనకి ఏం అవసరం ఇవన్నీ కూడా? సో కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. వీళ్ళు ఎంతసేపు ఉన్న భూములు గుంజుకోవడైతే గుంజుకోవడే, పక్క భూములు గుంజుకోవడే, తగ్గేది ఏమి లేదు. ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు. ఈ రకంగా ఉంది వ్యవహారం. మరి ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఏదో ఎందుకు గా ఊర్లలోనే ఎందుకు కట్టాలి? గటవాడిపోతే అదే కొడంగల్లా సీలింగ్ ల్యాండ్లు మీ రెడ్డి దొరల చేతిలో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి కొడంగల్లా. ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. ఎవరెవరికి ఎంతెంత ఉంది అనేది ఎవరికైనా. ఇదే గురునాథ్ రెడ్డి ఉన్నాడు కదా, నీ వెనకాలనే ఉన్నాడు కదా, ఆయన అడుగు భూములు ఏడు చెప్తాడు క్లియర్గా. ఎందుకంటే అవి మన రెడ్డిల భూములు కాబట్టి మనం తీసుకోవద్దు. మనం రెడ్డిల అధికారం నుండి రెడ్డిల భూములు తీసుకుంటే ఎట్లా? పేదల భూములు, గా పాపం గిరిజనుల భూములు, గా దళితుల భూములు, గా నోరులేని భూములు తీసుకుంటే వాళ్ళు ఎంతసేపు మొత్తుకున్నా కానీ అదేం కాదు. అందుకే రెడ్డిలో తీసుకుంటే ఊకుంటారా? ఈ రెడ్డి ఆయనకు ఆ తోక కలిసి మళ్ళీ నీ దాకా తోక కలుస్తుంది. కలిసేసి ఏ మనోడు అనుకుంటే మనోడు నా భూమే గుంజుకున్నారా అని చెప్పేసి మళ్ళీ ఒక చర్చ అవుతుంది. ఇవాళ చూడండి, రెడ్డి జర్నలిస్టులు కానీ, రెడ్డి అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి జర్నలిస్టులు కానీ, రెడ్డి అధికారులు కానీ, రెడ్డి రాజకీయ నాయకులు కానీ, సో కొంతమంది వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని ఎత్తులో పెట్టుకొని ఊరేగుతా ఉన్నారు. ఎందుకంటే ఇక మనం రెడ్డివాడు కదా, ఎంత తప్పు చేసినా కానీ ఏం కాదనమాట.
గతంలో అయితేనేమో దూర అందుము లేకపోతే ఇదే అందుము ఇట్లా మస్తుగా మాట్లాడుదాము. ఇప్పుడు రెడ్డి కదా, ఇప్పుడు రెడ్డి కాబట్టి మన రెడ్డోడు ఏం చేసినా సమ్మ ఉంటుంది, మనకు ఆందం పోసినట్టు ఉంటుంది అనమాట. చెవులల్లో ఆందం పోసినట్టు ఇంకేడేనో ఆందం పోసినట్టు సమ్మ ఉంటుంది. భూములు గుంజుకున్నా ఏం కాదు, కేసులు పెట్టినా ఏం కాదు, అరెస్టులు చేసినా ఏం కాదు, చట్టాన్ని ఉల్లంఘించి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఏం కాదు, ఎట్లయినా ఏం కాదు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టినా ఏం కాదు, ఎవ్వడు మాట్లాడు. ఎందుకంటే ఆ లాస్ట్కు REDDY ఉంది కాబట్టి. ఇక అంతా మనోడేనా, మనోడు చేస్తే మంచిది, అవతలోడు చేస్తే ఇంకొకటి. సో అట్లా భూసేకరణ జరుగుతూనే ఉంది. కానీ కొంతమంది సోకాల్డ్ బ్యాచ్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా అయిపోయింది, వెనక్కి పోయింది, ప్రభుత్వం వెనక్కి పోయింది, సూపరు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఆలోచిస్తూ ఉంది. ఏం ఆలోచిస్తలేదు, మళ్ళీ భూములు గుంజుకోవుడే వాళ్ళని ఇబ్బందులకు గురి చేసుడే. ఇది లగచర్ల మీద జరుగుతున్నటువంటి కుట్ర. అసలు మరి ఎందుకు ఈ వెనక్కి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దేనికి వెనక్కి తీసుకున్నాడు? నిన్న పోయిండా ఆయన ఢిల్లీకి, CWCకి పోయిండా? సో ఇక్కడ క్లియర్గా సినిమా నడుస్తూనే ఉన్నది చూడండి మీరు. మొన్న 100 కోట్ల వెనక్కి ఇచ్చిండు. ఇవాళ లగచర్లలో ఆ భూముల వెనక్కి భూసేకరణ ఫార్మా లేదని ప్రకటించిండు. అంటే ఇవన్నిటి వెనకాల ఏంది, రాహుల్ గాంధీ లెఫ్ట్ అండ్ రైట్ వేస్తున్నాడు, మామూలుగా వేస్తలేడు. నేను ఎక్కడో ఒకటి చూసినా, నాకు ఒక మిత్రుడు పంపించాడు ఢిల్లీకి వెళ్ళి, రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే కంపరం పుడుతుంటారు రాహుల్ గాంధీకి, మామూలు కంపరం పుడతలేదంట. ఇక స్టేజ్ మీద ముఖం మీదనే దగ్గర కూర్చోకుండా ఎలగొట్టలేము కాబట్టి కూర్చోబెట్టుకుంటాడు. కానీ రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే కంపరం మొత్తం శిథిర చేసుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయన మొత్తం ఇన్ని 10 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో సింపతి గెయిన్ చేద్దామని, కాంగ్రెస్ పార్టీని ఎట్లనన్నా వేసి కింద మీద వాడి మళ్ళా ప్రభుత్వంలోకి తీసుకొద్దామని, అధికారంలోకి తీసుకొద్దామని కేంద్రంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆయన అదాని మీద ఫోకస్ చేస్తున్నాడు, అంబానీ మీద ఫోకస్ చేస్తున్నాడు, మోడీకి ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఆర్థికంగా నిధులు సమకూరుస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి ప్రజల నుంచి కొంత పాజిటివిటీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు, క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాహుల్ గాంధీ ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చింది బూడిదలో పోసిన పన్నీర్ లెక్క. ఈయన వచ్చి లటక్క దాన్ని గబ్బులేపిండు. నేషనల్ మీడియా ఊకుంటుందా, ఏకి పారేస్తుంది. ఏ అదాని మీద అయితే రాహుల్ గాంధీ గురిపెట్టి మోడీని కొడదామని చూస్తూ ఉన్నాడో, అదే అదానితోటి అలాయి బలాయి చేసుకొని అదాని అన్న మంచిగున్నావు అన్న, నువ్వు నీ పశలు మస్తుగున్నాయి అన్న, నువ్వు నా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టన్నా అని చెప్పేసి దావోసుకొని 12,400 కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చిండు. ఏ అదానికి సంబంధించింది. దాంతోపాటు సిమెంట్ కంపెనీలు అవి ఇవి ఏవి పడతాయి చేసిండు. ఇవే కాకుండా దారదత్తంగా 100 కోట్లు నేను ఇస్తా అంటే ఆయన ఏదో ఇచ్చినట్టు ఏదో తీసుకున్నట్టు చేసుకున్నాడు. ఇదంతా కూడా మొత్తం నేషనల్ మీడియాలో చర్చ అయింది. అదాని మీద విమర్శలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి చిన్న స్థాయిలో ఉన్నటువంటి స్పోక్ పర్సన్స్ కూడా కౌంటర్లు ఇచ్చేసారు. మిస్టర్ నేషనల్ పప్పు, ఇది మీ ఓన్ కథ, మీ ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అదానితో అలాయి బలాయిలో ఉన్నాడు, అదానితో ఇట్లా ఉన్నాడు, 100 కోట్లు ఇస్తే తీసుకున్నాడు, పెట్టుబడులు ఉన్నాయి, నువ్వు వచ్చి నీతులు చెప్తావా దేశానికి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసేసారు. దాంతో ఏమైంది, ఈయన వేసుకొచ్చిన పోరాటం అంతా మన రేవంత్ రెడ్డి బూడిలో పోసిన పన్నీర్ లెక్క మొత్తం ఆగమాగం చేసి పెట్టి ఒక్క మీటింగ్ తోటి. ఇది రేవంత్ రెడ్డికి తెలియక చేస్తలేడు, తెలిసే చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఈడ మొత్తం సర్వనాశనం సత్యనాశ చేసి పడేసేయాలి. చేసేసి రేపు బయటికి వెళ్ళి కొత్త దుకాణం పెట్టుకుంటాడు, లేకపోతే ఆ బీజేపీలోకి పోతాడు, అప్పుడు ఈయన వెనకాలనే ఉండాలి. అందుకని కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి జనాల్లో మంచిగా మాట్లాడుకోవాలన్నటువంటి చర్చ లేకుండా అన్ని రకరకాల ఏమంటారు ప్రజలనే ఇబ్బందులకు గురి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు అనమాట. చాలా ప్లానింగ్ అనమాట ఇదంతా, ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. సో ఇట్లా ఇవన్నీ గ్రహించినటువంటి ఆయన రాహుల్ గాంధీ లెఫ్ట్ అండ్ రైట్ వేసేసరికి ఈ 100 కోట్లు ఎక్కిచ్చిండు. ఇప్పుడు లగచర్లలో ఫార్మా లేదని చెప్పేసి ప్రకటించిండు. ఇప్పుడు ఏం చెప్తారు, వీడు ఇచ్చినటువంటి ప్రకటనని మళ్ళీ భూములు తీసుకుంటామని చెప్పాడు రాహుల్ గాంధీకి. నువ్వు చెప్పినావు కదా నేను రద్దు చేసిన అంటాడు. కానీ వెనక జరిగేటిది ఏంటిది, రద్దు ఫార్మా విలేజ్ రద్దు మాత్రమే, భూసేకరణ రద్దు కాదు. మళ్ళీ భూసేకరణ చేస్తూనే ఉంటారు వేరే దానికి ఇంకో దానికి. సో ఇట్లా ఈ రకమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అందుకే ఈ లగచర్ల మీద మరొక కుట్ర నడుస్తూ ఉంది. ఈ కుట్రని మీరు ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే వాళ్ళ వెనకాల నిలబడ్డారో ఏదో గెలిచేయడం అయిపోయింది అనేటువంటి భ్రమల నుంచి బయటకు వచ్చి లగచర్లలో లాస్ట్ దాకా నిలబడండి. ఆ అమాయకపు రైతుల వెనకాల నిలబడి వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు, వాళ్ళని బయటకు తీసుకొచ్చేదాకా ఫైట్ చేయండి. అలాగనే
వాళ్ళ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా యావత్ తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.